మన కొరకే ఆయన గాయాలను చేయించుకున్నాడు. మన కొరకే ఆ శిలువ మరణాన్ని అనుభవించాడు. మనలను దీవించాలని, మన కార్యాలు నెరవేర్చాలని మన పక్షముగా తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆకాశానికి భూమికి మధ్య ఆ కల్వరి శిలువ మీద ఆయన వేలాడుతూ నీ కొరకే ఆలోచన చేశాడు. నిన్ను క్షమించుడు కొరకే ప్రార్థన చేశాడు. నీకు ఆరోగ్యం ఇచ్చుడు కొరకే గాయాల పాలైపోయాడు. నిన్ను దీవెనతో నింపడానికి, పరలోక రాజ్యానికి నడిపించడానికి, నిన్ను ఆనందముతో నింపి ఆ గొప్ప దీవెన ఇవ్వడానికి ఆయన మన కొరకు బలైపోయి ఉన్నాడు. ఆ ప్రభువు సెలవిస్తున్నాడు, నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నీ కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాను. నా మీద నీవు ఆధారపడ్డావు గనుక నీ బ్రతుకుని నేను స్థిరపరుస్తాను. నీ కుటుంబాన్ని నేను కడతాను. చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలును పోగు చేస్తాను. చెదిరిపోతున్నటువంటి నీ కుటుంబాన్ని, చెదిరిపోతున్నటువంటి నీ శాంతిని మరలా తిరిగి నీకు ఇస్తాను. మరలా నిన్ను నిలబెడతాను, నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితుడా, ఆయన